ఏంటి ఈ ఫీటల్ మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? ఫీటల్ మెడిసిన్ అనేది లైక్ గర్భస్థ శిశువు అంటాము. ఒక బేబీ కడుపులో మదర్ కడుపులో పెరిగేటప్పుడే చాలా పెరిగేదే ఒక పెద్ద ప్రాబ్లం నవడేస్. పెరిగిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆర్గన్ డెవలప్ అవుతుంది. ఆర్గన్ అంతా నార్మల్గా డెవలప్ అవుతుందా లేదా, లైక్ ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఆ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడం మాత్రం కాకుండా ఆ ప్రాబ్లం కరెక్టబుల్ ఉందా, నాన్ కరెక్టబుల్ ఉందా, కరెక్టబుల్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఎంత దూరం బేబీ బతుకుతారు, ఆర్ మదర్కి ఏదైనా అఫెక్ట్ అవుతుందా, ప్రెగ్నెన్సీకి ఏదైనా అఫెక్ట్ అవుతుందా, ఏదైనా కూడా కడుపులో ఉండేటప్పుడు బేబీ ఎంత హెల్తీగా ఉంటుందో దాట్ డిటర్మైన్స్ బేబీకి ఫ్యూచర్ లైఫ్, చైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, అడల్ట్ లైఫ్ ఎలా ఉంటుంది డిసైడ్ అవుతుంది. సో గర్భం ఉండేటప్పుడు బేబీని హోల్సమ్గా మంచిగా హెల్తీగా చూసుకోవడం అనేది ఫీటల్ మెడిసిన్. 9 నెలల పాటు మనం తల్లి యొక్క గర్భంలో ఆ శిశువు ఉన్నప్పుడు మనం ఎంత బాగా చూసుకుంటే అంత మంచి హెల్తీ బేబీ బయటికి వస్తుంది. తర్వాత లాంగ్ లివింగ్ కూడా హెల్తీ లివింగ్ ఉంటుంది. అంటే మోస్ట్ ఈ భూమిలోకి వచ్చిన ప్రతి మనిషి జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అతి ముఖ్యమైన 9 నెలల్ని ఈ ఫీటల్ మెడిసిన్ అనే సబ్జెక్ట్ డీల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కడుపులో పెరిగేటప్పుడే మనకి పెరగడంలోనే అండ్ ప్రొడ్యూస్ వెన్ ద బేబీ ఫార్మేషన్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యూచర్ లైఫ్ గడపడం కూడా అలాగే ఆ ప్రాబ్లమ్స్తోనే ఉంటారు. సో ఫార్మేషన్లోనే మనం అది డయాగ్నోస్ చేసి అది ట్రీట్మెంట్ చేసామనుకోండి, ఫ్యూచర్ చైల్డ్ విల్ బి అ హెల్దీ చైల్డ్.